సారుతీరుతో కేడర్ బేజారు. రెండేళ్ల తర్వాత కృష్ణా జలాలపై సవాలు విసిరిన కేసీఆర్ ఆ తర్వాత అసెంబ్లీకి వచ్చినట్టే వచ్చి ఫామ్ హౌస్కు. అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కీలకమైన అంశాలపై చర్చలో పాల్గొనకుండానే వెనుదిరగడంతో పార్టీ శ్రేణులు నిరాశ. అసెంబ్లీలో ప్రభుత్వ ఆరోపణలకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోవడం ఏంటని నిరుత్సాహం. బయట పీపీటీలు పెట్టుకుంటే ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్న. ఇదంతా సెల్ఫ్ గోల్ చేసుకోవడమేనని రాజకీయ విశ్లేషకులు. ఇప్పుడు మనం చెప్పినాగా ఇది వాస్తవం. ఎందుకని చెప్పేసి అంటే కొట్లాడాల్సిన అసెంబ్లీని నిష్పెట్టి, కొట్లాడాల్సిన గ్రౌండ్ నిష్పెట్టి, గ్రౌండ్ బయటకు వచ్చి నేను కబడ్డీ ఆడతా. ఎందుకంటే ఒక కబడ్డీ ప్లేయర్ కబడ్డీ కోర్టులోనే ఆడితేనే బాగుంటుంది. వాలీబాల్ ప్లేయర్ వాలీబాల్ కోర్టులో ఆడితే బాగుంటుంది. వాలీబాల్ కోర్టు దాటి వచ్చి నేను ఇక్కడనే ఆడతా అని చెప్పేసి అంటే అది ఆడలేక అది అంటారుగా మంగళవారం అంటారు అని చెప్పేసి ఇక అది చెప్తే కొంచెం మొండిగా ఉంటుంది, అది చెప్పద్దు. ఎందుకంటే అసెంబ్లీకి రండి దయచేసి, అసెంబ్లీలో కొట్లాడండి, ప్రజల పక్షాన మాట్లాడండి, సమస్యలపైన మాట్లాడండి. వాళ్ళు ఏవైతే చెప్తా ఉన్నారో అందులో తప్పులా ఉంటే అసెంబ్లీ సాక్షిగా దానిపైన మాట్లాడే ప్రయత్నం చేయండి, విమర్శించే ప్రయత్నం చేయండి, వాదనలు జరగాలి, ప్రతివాదనలు జరగాలి. దాని తర్వాతనే అది ఉంటుంది. కేసీఆర్ వచ్చిన రోజు నిజంగా చెప్తా ఉన్నా, ఇక బీఆర్ఎస్ కార్యకర్తల్లో మామూలు జోష్ లేదు. బీఆర్ఎస్ కార్యకర్తల్లో మామూలు జోష్ లేదు. సార్ వస్తా ఉన్నాడు రెడీగా ఉండండి అని చెప్పేసి అంటూ స్టేటస్లు స్టేషన్ బాక్స్ బద్దలైంది అనుకోండి. కానీ తీరా చూస్తే 10 నిమిషాలు కూడా అసెంబ్లీలో ఉండకుండా వెళ్ళిపోవడం చాలామందిని పిచ్చోళ్ళని చేసింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరు ఆ పార్టీ కేడర్కు నిరాశ మిగులుస్తుంది. ఎప్పుడో ఒకసారి బయటకు రావడం, ఏదో చేస్తారని మాటలు చెప్పడం తప్ప చేతల్లో చేస్తున్నది ఏమీ లేదని నిరుత్సాహపడుతుంది. ఇటీవల దాదాపు 9 నెలల తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్ తోలు తీస్తా ఇక వస్తున్నా అంటూ స్టేట్మెంట్లు ఇవ్వడంతో లీడర్లు సింహం వస్తుంది అంటూ కేడర్ మస్తు జోష్లో మునిగిపోయారు. వాస్తవం అది. కానీ ఆ తర్వాత కొన్ని రోజులకే ఆ జోష్ కాస్త నీరు గారిపోయింది. అసెంబ్లీకి వచ్చినట్టే వచ్చి కేసీఆర్ ఒక సంతకం పెట్టేసి మళ్ళీ ఫామ్ హౌస్ బాట పెట్టారు. అది కూడా ఎందుకంటే శాలరీ రాదేమో అన్న భయంతో ఆ సంతకం పెట్టిండని చెప్పేసి, అనర్హత వేటు పడుతుందని చెప్పేసి భయంతో ఆ సంతకం పెట్టిండని చెప్పేసి ఒక వాదనలు వినిపిస్తాం. ఎందుకంటే ఈ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. కేవలం శాలరీ కోసమో లేదంటే పదవి కోసమో పాకులాడుతూ ఉన్నారని చెప్పేసి అంటూ ఉంటే చాలామంది ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఒకనొక కోణంలో వాస్తవమే కావచ్చు మరి అని చెప్పేసి అనుకునే ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే రావాలి, మాట్లాడాలి. ఎందుకంటే రాష్ట్రం మీ 10 ఏళ్ళు మీ చేతిలో పెట్టిరు. ఈ 10 ఏళ్ల కాలంలో ఇది చేసినా 10 ఏళ్ళ తర్వాత కాకుల పాలవుతుంది, గద్దల పాలవుతా ఉందని చెప్పేసి వాస్తవాలు చూపించాలి. ఆర్భాట తీర్మానం ఆరంభం సురత్వం అని చెప్పేసి 3 రోజుల ముచ్చట 4 రోజులకు సంబురం, 5వ రోజు నుంచి అన్నీ షారా మామూలే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆచరణలో లేనప్పుడు ప్లానింగ్ ఎందుకు? యువతకు ఉపయోగపడేటువంటిది ఇది. ఖచ్చితంగా కొన్ని పాటించాలి. యువత కూడా అన్నిటికీ దూరం అవుతూ ఉన్నారు.